ఇంకో టైం 5:30 అవుతుంది. ఇవాళ 7వ తారీఖు వినాయక చవితి. అందుకని ఎక్కించుకురావడానికి పోతాను. 5:30 అవుతుంది. ఇక పనులన్నీ తీరే వరకు ఎంతసేపు అవుతుందో ఏమో. ప్రతాప్ లేచినావా? వండు. ఇంక రూములు కడుక్కుంటాం. నీ కారు కడుగుతావా? నువ్వు ఇల్లు ఆకిలు కడుగుతావా? కడుగు అన్నది పై పట్టుకునేది ఆడుకున్నట్టు అటు ఇటు తిరిగింది. నేను టక్క నీళ్ళని గుంజేసిన. కొంచెం పైన వెళ్ళి అంత సాధన అయితే లేదు, కళ్ళు తిరుగుతుంది అనుకుంటా కుర్చీలో అన్నది సార్. కనుక దీపం ముట్టించడానే మేము ఇప్పుడు దీపం ముట్టిస్తాం. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇలా మీరు చెప్తేనే చెప్తారు మనోళ్ళు, లేకుంటే ఈయనతోనే అనుకుంటారు ఉన్నారు. ఎందుకంటే మనకి అద్దాలు వచ్చినాయి. సేమ్ టు అనద్దు. సూపర్ ఆంటీలు మస్తు యాక్షన్ చేస్తారు. రారు ఇక పట్టుకొని రాలి మీరు ముగ్గురే. కొంచెం చికెన్ తినొచ్చినావుగా. కామెంట్ కూడా చదువుతాయి. చిన్నికోవాలని కామెంట్లు పెడితే పెట్టుండి. లడ్డు పెట్టడం దేవుని చేతిలా కొంచెం బన్నారు చూసిలా. మనం ఏక వినాయకుడు పందిరెత్తే వర్షం కొట్టబట్టే నాకు ఇట్లా వేయాలని. ఇక మా అనుకను పిలువల్లి అండింది, జోరుదార అండింది. ఏం చెప్తాను, ఏది తింటుంది టేస్ట్ వస్తుంది. ఎద్దంటే మీదికే చూడ బుద్ధి అవుతుంది, చేయొద్దంటే చేయగవే. కానీ సునీత గారి లెక్క వాడింది కొంచెం. ఇక్కడ వినాయకుడు ఇప్పుడు కలర్ఫుల్ గా ఉంది అంటే ప్రతిసారి మనం అట్లా ఆయన మొక్కుతాడు కానీ అట్లా మత్తుకుండదు మరి అట్లా. ఇలా ముచ్చట ఏంటిదంటే ఇవాళ వచ్చేసి వినాయక చవితి. మన వాళ్ళందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సాత్క అయితే ఎప్పుడూ వేయింది, నేను తానం చేయంగా వేయింది. సాత్క అయితే టక్కన తానం చేసి అత్త శ్రీ అది దాని వేయింది. మంచిర్యాల వెళ్తాం. ఫస్ట్ మంచిర్యాల వెళ్ళి అక్కడ మనం వినాయకుడిని ఆర్డర్ ఇచ్చాను. ఆ వినాయకుడిని తీసుకొని అట్లనే అన్వికాను చిన్నని ఎక్కించుకొని వచ్చి పందిరేశ్వరి అది ఇది ఉంటుంది. 8:30 అవుతుంది, 7:30కి వస్తాను. ఏమైందిరా సాత్క? 2 నిమిషాల ముందట చూడు. ఇంత సేపారా నీ? సరే నువ్వు చేయట లేటుదా మరి ఇంత సేపా? గంటకి ఎక్కువ గదే నేను అదే అనుకున్నా. బొట్లు పెడతావా? ఇక లింగలింగాన్ని ఒక్కరి ఇద్దరు ఉంటే గిట్టనే ఉంటది. అదే 10 మంది ఉంటే ఓలో ఒకరిని ఎక్కించుకొని పీకుదాం. మరి నువ్వే తెచ్చి పెట్టుకో. మామిడి కొమ్మలు తెంపుకొని పోతాను. మేము వినాయకుడిని తీసుకొచ్చుగా మన బండిగా. సో ఇప్పుడు ఇట్లా పసుపు కుంకుమ బొట్లు పెట్టి మామిడాకులు పెట్టి వినాయకుడిని తీసుకొని వస్తాం. హ్యాపీ వినాయక చవితి సాత్క. థ్యాంక్ యూ. నువ్వు చెప్పలే మరి ఫస్ట్. నేను చెప్తేనే చెప్తారు మనోళ్ళు, లేకుంటే ఈయనతోనే అనుకుంటారు. ఇట్లా పెడతాం కారుకు చుట్టూ 4 కనబడుతుంది. అడవి లెక్క అనిపిస్తుంది. ఇక ఎటువైనా ఈ కంచె నా ఎంబడి ఉండాలి. ఎందుకంటే మనకి అద్దాలు వచ్చినాయి. ఇన్ని రోజులు చేసిన ఎడిటింగ్లకు కావచ్చు, వర్క్లకు కావచ్చు, కథం కొంచెం కళ్ళు దెబ్బతిన్నాయి. అందరంట కళ్ళు దొబ్బినాయట కొంచెం దొబ్బుతానాయట. సో జాగ్రత్త పడి ముందే స్పెడ్స్ అవి తీసుకున్నా. కళ్ళు గుంజుతుంది ఘోరంగా. ఈ పాటికి వేసుకోవాలి, ఏడిటికి వేసుకోవాలి ఈ డ్రాప్స్. ఇక పని తీరలే. ముందడికి రావు ఎందుకు రా? ఉన్నదే ఇద్దరు ఆయన ఊబాలే ఉన్నా. నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా చూడ ఎట్లుంటా. అవునా? అంటే డీసెంట్ కాదేంది? వెళ్తాను ఇప్పుడు. ఎంత టైం అవుతుందో ఏమే. ఇక వచ్చిన మంచిర్యాల దిగినాం. పోయి బుక్కడంత తినాలి. ఫస్ట్ ఇన్ని అటుకులు బుక్కాలి. తిన్న తర్వాత షూటింగ్ అంటాను. వినాయకుడిని తీసుకొని వెళ్తాం. ఆకలి అవుతుంది సత్క. చిన్ని రెడీ ఆరా నువ్వు? సత్క ఇద్దరు చేసిందిగా. చుక్క చిన్ని అనుకొని చెప్పు. చిన్ని హ్యాపీ వినాయక చవితి. సేమ్ టు అనద్దు. వీళ్ళు ఎత్తాను అనలేదు అన్విక పిల్ల. అరే సేమియా ఎత్తానా ఇంకా హ్యాపీ వినాయక చవితి.
హ్యాపీ వినాయక చవితి. మన వాళ్ళందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. చిట్టి హ్యాపీ వినాయక చవితి. మాజీ ఎడిటర్ చేస్తాను మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే అన్నట్టు. ఈ నాటుకలు బొక్కినాం, ఇంత సేమియా తిన్నాం. నువ్వు అనుకో సత్కట్ల చిన్ని, నువ్వు అనుకోరా. కారు ఎట్లా చేసినాం దా. లేకుంటే మీరు పట్టుకొని కారు వీళ్ళకి కూర్చుంటారా? మంగళారతులు పట్టుకొని వచ్చింది కానీ కానీ మీడికి వెళ్ళి ఎందుకు కొంచెం పోతాము ఇంటి కాడికి. వినాయకుని కాడికి అయితే వచ్చిన కొంతమంది లేరు. బాగున్నారా? బాగున్నా. ఓకే సరే. సూపర్ ఆంటీలు మస్తు యాక్షన్ చేస్తారు. ఆంటీలు నాకు అంటే మన వల్ల అన్ని అయిపోయినాయి కదా వినాయకుడు. చూడరా మనది పెద్ద ఉల్లారు లేదా? కొంచెం పచ్చిగా ఎందుకంటే ఆ రోజు అయిపోయినా మనం రారుగా పట్టుకొని రాలి మీరు ముగ్గురే. అవునా? కొంతమంది వచ్చిల్ల వినాయకులు చూడడానికి. ఇవన్నీ మట్టి వినాయకులే. ఇంతమంది మంచిగా మట్టి వినాయకులకు వచ్చిర్రు. రాను అందరు కూడా మట్టి వినాయకులు పెడితే మంచిగా ఉండి అనిపిస్తుంది నాకైతే. మంది ఉన్నారు అన్న, ఇప్పుడే వెళ్తాను అందరు. మీరే పట్టుకొని నడువుల్ని. ఎట్లా తినలే? మంచిగా చికెన్ తినొచ్చినావుగా. సరే పట్టు లేపుతానా మొక్కుల్ని. ఆ గుర్రం మనకేనా? ఏ లేపుల్ని. జై బోలో గణేష్ మహారాజ్ కి అనులి. లంబోదర శివ సుతాయ లంబోదర నివేనయ లంబోదర కళ్ళ గంటలు కట్టలేదు కర్రా మరి రాలి. వాళ్ళు ఎట్లా మొత్తం కప్పుతాను కానీ కప్పేసి ఏ పోదామా? డాన్స్ గిట్ట ఎత్తురా అన్ని డాన్స్ అయింది. అదేం కాదు, ఇప్పుడు చదువుడు పోతే ఎట్లా ఫ్యూచర్ పోతుంది. చిన్నికి మా చదువుతాయి కామెంట్ చదువుతుంది కానీ అనిక కామెంట్ కూడా చదువుతాయి. చిన్నికి వాళ్ళని కామెంట్లు పెడితే పెట్టుండి చీ నీ నా వత్తు అని కూడా చదువుతుంది. కానీ చిన్నికి నెగటివ్ కామెంట్లు పెట్టకుండి ఫీల్ అవుతుంది. మొన్న వాళ్ళు చిన్ని సుండిదాన్ని పెట్టింది అంటే సుండిదే కానీ అట్లా నిజాలు పెట్టదు, ఫీల్ అవుతారు చిన్నపిల్లని. ఛార్జింగ్ లేని వాచ్ చోటు పెట్టింది. మన వినాయకుడిని అయితే కారెక్కి ఇచ్చినాం. ఇప్పుడు ఇక మనం ఇంటికి పోదాం. ఇక్కడ ఐతీలో తీసుకుంటావు ఇక పూల కోసం ఇక్కడికి వచ్చినాం. ఎక్కువ కొనలే ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ పెట్టుకోం కదా, ప్లాస్టిక్ వాడాం కాబట్టి. ఒరిజినల్ పూలే వాడతాం కాబట్టి ఎక్కువ ప్లాస్టిక్ ఎక్కువ కొనలే. ఏడో చూసిన మందే మన పూజ సామాన్ అన్నీ ఏం మర్చిపోకుండా మళ్ళా రావు. పేపర్ ఓళ్ళు రాసిచ్చిల్లమ్మా, పేపర్ ఓళ్ళు రాసిచ్చారు. అయ్యే కదా ఇక మాకు పూజారి లేడు, మేమే పూజారి. చంది ఇంటికి వచ్చి అడుగుండి హైదరాబాద్ అడుగుతాను. వెంకట్రావుపేట చంది ఇల్లు అంట. ఎంత మొత్తం ఎంత? 300. ఒక పూలకు భలే రేటు. మా పందిరి అయితే కాలే చూసినలా ముత్తగా వేసిపోయింది ఆ తాత. పందిరి ఇల్లు అంటే ఎవ్వరు రాలే. కొడలేదు ఎట్లా తీసుకో తెంపుతాకుండా జాగ్రత్త. చిన్నగా ఇంకేది మంచిగా లేదా? ఇక్కడ మేము పందిరి సెటప్ చేసుకుంటున్నాం. ఇంత చిటికెత్తే పందిరి అయితే అయిపోయింది మా పందిరి. అన్ని షాప్ వేయాలి కానీ లడ్డు పెట్టడా దేవుని చేతిలా పోరి. నాకేం తెలుసు బావా, ఓరాక్షణ లడ్డు కూడా వేయి సిరేయంగా అంట. అయితే వినాయకుడి చేతిలో లడ్డు పెడదాం. లడ్డు వేలం పాట వేలం పాట ఇద్దాం. కానీ 5 రోజులే పెడతారట.
పెట్టచ్చా 5 రోజులు కూడా 5 రోజులు పెట్టి వేల పాట వేయచ్చా ఎట్లా వచ్చిళ్ళు ఇదానికోసమే పర్మిషన్ అప్లికేషన్ పెట్టుకోరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటాను తెలంగాణ పోలీస్ పోర్టల్ అని డెకరేషన్ చెప్తాను ఇప్పుడు అయింది టైం అయితే మనకు నైట్ చెప్పిళ్ళు 8:30 తర్వాత మనకు వచ్చి అయ్యగారు వచ్చి పూజ చేసి వినాయకుని పెడదాం అన్నాడు సో అందుకే మన వాళ్ళు జాలి అని చేసి కొంచెం బన్నారు ఇప్పుడైతే ఇగో లస్సీ పూసి దారొచ్చింది స్కూల్లో చదువుకోక ఒక ఇంటికల గిట్ల 4 ఇంటికలు గుంజింది తీసేసినాయి సరే ఇప్పుడైతే లైవ్ చూసుకుంటే మొత్తం పేపర్ అంటే ఇద్దాం పేపర్ అంటే వేసిన వల్ల లైటింగ్ ఏమయ్యారు అయిపోయిందా వర్షం పడుతుంది నేను వినాయకుని పెడతాను ఏందో కానీ ఇలా బాగా ఇబ్బంది అవుతుంది కదా కర్ర పుణ్యవత్తే మీకా నాక లడ్డు వాళ్ళు చెప్తారు శిరోలు అంటుతారు పులిహోర డెకరేషన్ చేయాలి మొగలు డెకరేషన్ చేసే టైంలో ఆడోళ్ళని చేస్తున్నావు ఆడోళ్ళు వంటలు చేసే టైంలో నువ్వు చేయకున్నాడు మాటలకి ఏమన్నావు నైట్ అయితే ఇక కళ్ళు తిరుగుతాను అని వంట పొద్దున ఎట్లా అన్నది కళ్ళు తిరుగుతానే నేను బతుకున్నా నన్ను చూడు అప్పుడా మరి పోయేటట్టు ఎందుకేసిండు వాళ్ళు పందిరాని అయితే అంత మన కష్టం చూసిలా మనం ఏక వినాయకుడు పందిరెత్తే వర్షం కొట్టబట్టే వర్షం బాగానే కొట్టేటట్టుంది కారణం ఒక్కొక్కరే వినాయకుడు పెట్టుడు అయిపోయింది మరి పందిరే కాలే పందిరే అయితే మనం నిన్న వేసుకోవడం ఇక అవ్వరికి తీరిందని నిన్ననే స్టార్ట్ చేద్దాం అంటే అందరు సాధ 20 మంచి రోజులు ఉంది 7 ఫంక్షన్లు ఉన్నాయి చిన్న బయలు ఉన్నాయి ఇక వర్షంలో డెకరేషన్ చేస్తా అంటున్నా క్రియేటివ్ థింగ్స్ టీమ్ డెకరేషన్ చేస్తాను ఇలా వచ్చి వండేరు ఫుల్ వర్షం కొడతాను చూసి కదా ఫుల్ అంటే ఫుల్ కొడతాను వర్షం తక్కువ తెలియదు కానీ మన వాళ్ళు అయితే డెకరేషన్ చేస్తాను మీ వినాయకుడు పెట్టుడు అయిపోయిందా టైం వచ్చేసి ఎంత అవుతుంది 5:30 అవుతుంది మీ వినాయకుడు పెట్టుడు అయిపోయిందా చెప్పినట్టే మన ఏమంటారు మన ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి అంటే ఈ వీడియో పెట్టే లోపల అన్న ట్యాగ్ చేస్తే నేను అంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి నేను అంటానా మన వాళ్ళు కొంచెం ముందు ట్యాగ్ చేయాలి అంటే ఈ లోపు మీరు వినాయకుని పెడితే ఫోటోలు కానీ వీడియోలు కానీ మన ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయాలి చేస్తే మన వీడియోలో డిస్ప్లే చేద్దాం సరేనా ఇప్పుడైతే మన వాళ్ళు వర్షం కొట్టంగానే అలా పేపర్స్ అంటేస్తాను బాగానే వర్షం కొడతాను అన్నారా జోరు చేసిండు గారు మొత్తాన్ని అయితే ఇలా ప్లానింగ్ చెప్పిన గిట్లా వేయాలని వీళ్ళిద్దరే ఎత్తాను సార్ కొట్టి నిల్చొని చెప్తాను మంచి ఎట్లుంది మా పందిరి చూడండి తడుతుందా కానీ మీరు చెప్పలేదు స్నానం చేసి ఇంకా సిరాలు అవి వండుతాంటే నువ్వు నార్మల్గా చేసిండు మన పందిరిని ఇప్పుడు నేను హైలైట్ చేస్తా దీన్ని రెడీ ఆర్రా అయ్యగారు వచ్చిండు ఒట్టిగానే రెడీ చేసినర్రా పత్తులకే ఫోన్ చెప్పాను రెడీ అయినామని అంతా రెడీ చేసిన గదే పంతులు ఫోన్ చెప్పాను స్విచ్ ఆఫ్ వస్తుందా చాత్క నీదే బాధ్యత పంతులు లేకుంటే నువ్వే చవుడు అవుతుంది మంత్రాలు గుడాలు వినాయక చవితి ఎప్పుడు అనుకున్నారు అయ్యాలన్నారు మరి రెడీ అయ్యగారు వస్తాడు ఇంకా రెడీగా వాళ్ళు రెడీ కాలే అన్న వాళ్ళే ఆగుతాడు పంతులకి ఇస్తాం మళ్ళీ ఒకసారి అయితే ఇక చూడాలి నేనైతే రెడీ అయినా పంతులు అత్తలేడు ఇంకా బిజీ ఉన్నాడు పంతులు అయితే ఏంటిది నేను డెకరేషన్ చేసిన పందిరి చూపెడతా షేక్ అయితే మొత్తానికి అయితే గిట్ట డెకరేషన్ చేసిన మనోళ్ళు చూసి ఎట్లా అంటారు ఏమంటారు ఏమో ఎట్లుంది పంతుల కోసం సర్చింగ్
ఇక్కడ ఉన్నాడు లేనట్టు. అన్విక చెప్పే, వచ్చిండా? పత్తులు వచ్చిండట అక్కడ ఇంటికోదాం. నేను అయ్యగారిని ఎత్తుకుంటే ఇటు వచ్చిన అయ్యగారే అక్కడికి వెళ్ళాట. నాకు అప్పటికి డౌట్ అనిపించింది, మీరు పూజ అయిపోయిందిగా వెళ్ళవచ్చు అనిపించింది. వెళ్ళండి పోదాం తొందరగా పోదాం. నేను అటు ఎత్తుకుంటామే మంచి పని చేసిన. నేను అలా చూసి అప్పుడు అన్నీ అయిపోయినా. ఇప్పుడు మాదే లాస్ట్ మరి తృప్తి చేసుకున్నాం. ఇంటికి పోతానే దానికి విగ్రహం తెస్తేనే మెయిన్ పని. కానీ ఇక దేవి నారాయణ నమస్తుతే నమస్తుతే పరభవ. ఓం శ్రీ మహాసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. నానావిధ పరమణ పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు మేము వినాయకుడు తీసుకొస్తాను. పట్టద్దు కింద పట్టు. జై బోలో గణేష్ మహారాజ్ కి. అటు పట్టు. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. చిన్నదకి ఇంత బరువు ఉంది, పెద్ద ఇంత ఉంటే పూజ స్టోర్ లో ఒక తువారు ఇచ్చాడు కానీ దేవునికి చుట్టిండు. ఫస్ట్ కాబట్టి బాగా కన్ఫ్యూజ్ అవుతాను. మన జీవితంలో మనకు అన్ని కన్ఫ్యూజ్. మాదొక 10 అవుతాను. అందరు విగ్రహాలు పెట్టిలా నేను ఇప్పుడే సక్క పాట పాడు అక్క సరు. ఇటు ఉంది, ఇటు అటు దింపాలి. అటు అటు సైడ్ తిరగాలి, ఇటు ఇటు చూడాలి. అటే చూడాలన్నట. ఇటు చూడాలి, ఎటు చూసుడు అటు. మన ఇల్లు ఇల్లు కూడా అంతే ప్రతిదీ. నందేమో నాన్నకి, సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమంటే పోతుందో అట్లా పెట్టండి. గంధం అట్లనే పెట్టండి. మళ్ళీ కుంకుమ అట్లనే, కుంకుమ అంతటద్దు, ఒక సుక్క తిర పెట్టాలి, బొట్టు పెట్టండి. అయినాక ఈ అన్నిటికీ నీళ్ళు తల్లి పసుపు కుంకుమ పూలు అక్షంతలు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆగజాన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. అంజమానామేష మమ అస్మాక సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య. జయ జయ మంగళ హారతి గోనుమ పావనాంగని పాద పద్మములు. దేవాయ ప్రమాపేతాహి మహాకృపాయ శరణాగతవత్సల అనియాద శరణం భవనే రక్షయక్ష. శ్రీ మహాసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. నీరాంజనం సమర్పయామి. మళ్ళా వెళ్ళినప్పుడు ఇళ్ళ పేర్లు కూడా అందరం ప్రవస్తి నామదేశ. ఓం శ్రీ మహాసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. స్వాతికా నామదేశ దేవతాభ్యో నమః. ఓం శ్రీ మహాసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ఓం ఆయురారోగ్యాష్టైశ్వర్య శ్రీ మహాసిద్ధి వినాయక దేవత అనుగ్రహ సిద్ధి ఫలధిరస్తో. ఓం సర్వదేవతాభ్యో నమః. ఓం శతమానం శతో భవంతు దీర్ఘం దీర్ఘమాయుష్వ ఆయురారోగ్యాష్టైశ్వర్య సౌభాగ్య ఫలధిరస్తో. ఓం సమస్త సర్వదేవత అనుగ్రహ సిద్ధి ఫలధిరస్తో. ఓం సర్వదేవతాభ్యో నమః. నానావిధ ప్రమల పుష్పాన్ని సమర్పయామి. ఫస్ట్ ఏమంటారా తిరిగినా వేసి తిరుక్కుంటా, అవి చుట్టూ తిరుక్కుంటా, చుట్టూ తిరగాలి తిరగాలి. ఈ మహాసిద్ధి వినాయక దేవత అనుగ్రహ సిద్ధి కుంకుమావిలేపం సమర్పయామి. గంధం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవితం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం సర్వదేవతాభ్యో నమః. నానావిధ ప్రమలా పుష్పాన్ని సమర్పయామి. ఓం శ్రీ మహాసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.
చిన్న చేయ అసలు ఇక్కడ వినాయకుడు ఇప్పుడు కలర్ఫుల్ గా ఉంది అంటే ప్రతిసారి మనం అంటే కొన్ని ఉంటాయి కదా ఎప్పుడైనా మనం చేసుకుంటాం కనుక అదేం తెలియదు ఇప్పుడు అందుకే మనం పెట్టాలి ప్రత్యేకంగా పెట్టుకుంటాం ప్రసాదమా లైట్ కొట్టుకుంటాం అట్లా ఆయన మొక్కుతాడు కానీ అట్లా మత్తుకుండదు మరి అట్లా కూర్చున్నారేది పోయినానికి అవునా మరి ఎట్లర్రా 9 వద్దులు మీరే చేయాలి చూసింది మొత్తం మేము చేసినాం 9 వద్దలు మీరు ఫస్ట్ టైం మేము వినాయకుడిని పెట్టినాం చూసిలా మన గణపతి ఎట్లున్నాడు మట్టి గణపతిని పెట్టినాం నిజంగా బాగా మంది అక్కడ మట్టి గణపతి తీసుకోవడానికి బాగానే మంది వచ్చారు సేమ్ చూడడానికి బిఓపి గణపతి లెక్కనే ఉంది కానీ నాకు మంచిగా అనిపించినాయి ఆడ చూస్తే మొత్తానికైతే మనం మట్టి గణపతిని పెట్టినాం ఎట్లా అనిపించింది అనిపించిందా ప్రతి సంవత్సరం పెడదాం మరి కొంచెం వేసినా నేను పెద్ద గణపతి అయితే చిన్న గణపతి మట్టి గణపతి ఇంత మట్టి గణపతి నడిపి గణపయ్యా ఇప్పుడు తింటాను తింటాను ఏం చెప్పాలంటే ఏ మాట కామాట ఎవరికన్నా ప్రసాదం వండాలి అంటే ఇక మా అనుకను పిలువండి మస్తు అండింది జోరుదార అండింది ఏం చెప్తాను ఏది తింటే దాని టేస్ట్ వస్తుంది ఏదో పొగడాలి అది దాని కాదు కానీ నిజంగా అన్ని మంచిగా కుదిరినాయి పులిహోర మస్తు వచ్చింది సిర కూడా సూపర్ వచ్చింది కొంచెం ఇది గుడ్లే చేసినట్టే వేసింది కొంచెం తక్కువ వచ్చు కానీ గుడ్లు ఉన్నట్టే ఉంది మంచిగా ఉంది అన్ని మంచిగా కుదిరినాయి రోజు కుదురుతా రోజు చేయాలి పులిహోర సిర ఏదైనా నైవేద్యం గుడాలు కావచ్చు సిర కావచ్చు పులిహోర కావచ్చు రేపు నువ్వు పాట నేను సింగర్ చేస్తా అనుకుంటాను చిన్ని నువ్వు ఫోక్ సాంగ్ వాడాలి సాత్కి ఎగరాలి మీ పిండి రాయాలి అది మరి నువ్వు చేస్తావు సాంగ్ తీసి నువ్వు తప్ప వాళ్ళు తీస్తారు ఆటమూట అది కాదు చంద్రుడు కనబడతాడు కాదు మీద చూడు సత్క పోయి ఎద్దంటే మీదకే చూడ బుద్ధి అవుతుంది చేయొద్దంటే చేయగవే అప్పటి నుంచి ఏం మతిపోయారు ఇప్పుడే మేము నీకెట్లా మతికొచ్చింది చూసి వాళ్ళన్నా చందమామను అబ్బో నేనైతే ఎక్కువ చూస్తా అసలు అనుకో అందుకే ఊకే నిందల ఫాలో అవుతారు సాత్కకు నీకు లొల్లి ఇద్దరు చూసుకున్నారు కదా ఇద్దరికే లొల్లి అవుతారు ఎప్పుడు చూడద్దు అని గిట్ల గిట్ల పోతారా అది అట్లనే కదా పడుతుంది నాగుల పంచమి రోజు నాగుల చవితి కాడ జొన్న పాలాలు వేయించుకొని పోసి మళ్ళా రిటర్న్ రాగాడి తెచ్చుకొని అవి గిట్ల మొక్కి గిట్ల బుక్కుతే నెలవంకం చూసినా ఏం కాదు అంటే నీలాప నిందల పాలని శాపం పెడతాడు కదా వినాయకుడు ఆ దానికి ఏం కాదు పార్వతి వినాయకుడే పెడతాడు చంద్రునికి అవునా తింటాను ఇక తినుర్రా ముత్తానికి ఇత్తదానికి మనకు లొల్లీలు అవుతా సాత్గా నువ్వు 3-4 ఎక్కువ తిను బాగా ముక్కైనాయి నేను అప్పుడు తిన్నా నాకు ఒకటి చేతులు ఎట్లా అనిపించింది మన వినాయక చవితి వీడియో ఫస్ట్ టైం మీ వినాయకుడిని పెట్టి మంచిగా అనిపించింది చూద్దాం ఇక ఇవాళ కానీ నేను ఎగిరితాను మూవీ స్క్రిప్ట్ కూడా మొదలెడతా అనుకున్నా మొదలెట్టిన ఇంత రాస్తా అనుకున్నా ఇక రేపు రాయొచ్చు 9 రోజుల్లో ఎప్పుడైనా రాయొచ్చు కారణం ఇంతే ఇవాళకైతే ఇది మన వినాయక చవితి ముచ్చట ఎట్లా అనిపించింది ఏమో తెలియదు కానీ మాకైతే మంచిగా అనిపించింది ఫస్ట్ టైం కంటే కొంచెం కన్ఫ్యూజ్ అయినా అన్ని అయింది అట్లా అమ్మో లేకుంటే మీద అయింది ఇంతే మరోసారి మన వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 4-5 రోజులు ఇట్లనే డైలీ ముచ్చట్లు పెడతా అనుకుంటాను మరి మీరు ఏమంటారో ఏమో తెలియదు అద్దంటే కామెంట్ చేయండి ఆపుతాం లేదంటే రోజు ముచ్చట జరుగుతుంది రోజు జాగారం ఓ రోజు వినాయకుని కాడ ఓ రోజు పూజ ఓ రోజు అన్నదానం సరే ఈ సాతికి ఆల్రెడీ ఉరుకుతుంది ఇంతే ఇలాగైతే ఇది మన ముచ్చట అందరికి మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఇంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ ఈ వీడియో మన నైట్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ బాయ్
అని ఒక పాట కూడా పాడింది. ఆ పాట లాస్ట్ లో ఇస్తాం. సో ఆ పాట వినుకుంటా మంచిగా పడుకోవాలి. ఒకవేళ పీల కలర్ రాసి జాగ్రత్త. మంచిగానే పడింది కానీ అంటే గాన కోకిల అంత సీన్ లేదు అంత సీన్ లేదు, గాన కోకిల అంత సీన్ లేదు అని అవుతాను. అదే అన్నది నీకు. కానీ సునీత గారి లెక్క వాడింది కొంచెం. గాన కోకిల అంటే ఇంకా పెద్దది కానీ. జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి లంబోదర శివ సుతాయ లంబోదర నివేనయ లంబోదర శివ సుతాయ లంబోదర నివేనయ లంబోదర శివ సుతాయ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ